ఆరవ ప్రశ్న ఒకసారి గమనిద్దాం. జలకరండు అనే సంగీత పరికరం ఈ క్రింది ఏ శాసనంలో పేర్కొనబడింది? ఆప్షన్స్ చూస్తే 1. వరంగల్ కోటలోని శాసనం, 2. హంపీ శాసనం, 3. పోరుమామిళ్ల శాసనం మరియు 4. ధర్మసాగర శాసనం. ఇక్కడ మనం ఎలిమినేషన్ మెథడ్ వాడదాం. ముందుగా హంపీ శాసనం. ఇది విజయనగర సామ్రాజ్యానికి చెందింది కదా, కాబట్టి ఇది ఖచ్చితంగా కాదు. ఇక పోరుమామిళ్ల శాసనం అంటారా? అది ప్రధానంగా చెరువుల నిర్మాణానికి సంబంధించింది. వరంగల్ కోట శాసనాల్లో ఎక్కువగా రాజకీయ, పరిపాలనా అంశాలు కనిపిస్తాయి. అంటే మిగిలిందేంటి? అవును, సరైన సమాధానం ఆప్షన్ 4, ధర్మసాగర శాసనం. అసలీ జలకరండు అంటే ఏంటంటే నీటి సహాయంతో శబ్దాలను పలికించే ఒక అరుదైన వాద్య పరికరం. అచ్చం మన జలతరంగిణిలాంటిదన్మాట. కాకతీయులు సంగీతానికి, కలలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఈ ధర్మసాగర శాసనం మనకు స్పష్టంగా చెబుతోంది. 7వ ప్రశ్న గమనిద్దాం. కాకతీయ ప్రతాపరుద్రుడు తన జీవిత చరమ దశలో ఇతనికి బందీగా పట్టుబడ్డాడు. ఆప్షన్స్ 1. మాలిక్ ఛాజు, 2. అల్లావుద్దీన్ ఖిల్జీ, 3. ఉలూఫ్ ఖాన్, 4. మాలిక్ కాఫర్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. దాన్నిప్పుడు క్లియర్ చేద్దాం. ఇక్కడ మనం 2 ముఖ్యమైన దండయాత్రల మధ్య తేడాను ఖచ్చితంగా తెలుసుకోవాలి. క్రీస్తు శకం 1310లో మాలిక్ కాఫర్ దాడి చేసిన మాట నిజమే, కానీ అతని మెయిన్ టార్గెట్ కేవలం సంపద దోచుకోవడం. ప్రతాపరుద్రంతో ఒప్పందం చేసుకుని కప్పం కట్టించుకుని వెళ్లిపోయాడు తప్ప బందీ చేయలేదు. ఇక మాలిక్ ఛజు, అల్లావుద్దీన్ ఖిల్జీలకు ప్రతాపరుద్రుని నేరుగా బందీ చేయడంతో సంబంధం లేదు. కానీ క్రీస్తు శకం 1323లో దాడి చేసిన ఘియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడే ఈ ఉలూఫ్ ఖాన్. ఇతను వరంగల్ను పూర్తిగా ఆక్రమించి ప్రతాపరుద్రుని బందీగా తీసుకువెళ్లాడు. కాబట్టి 7వ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఉలూఫ్ ఖాన్. ఢిల్లీకి బందీగా తీసుకెళ్తున్నప్పుడే ఆ అవమానాన్ని భరించలేక ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్రకారులు చెప్తారు. ఇది కాకతీయ సామ్రాజ్యపు ఎంతో విషాదకరమైన ముగింపు. 8వ ప్రశ్న. తటాక నిర్మాణ సమయంలో పాటించాల్సిన 12 సూత్రాలను వర్ణించినది ఈ క్రింది శాసనాల్లో ఏది? ఆప్షన్స్ 1. కొరగల్లు శాసనం, 2. తుమ్ములగూడెం శాసనం, 3. పోర్మామిళ్ల శాసనం, 4. బిట్రగుంట శాసనం. మీకు ఎపిగ్రఫీ క్లాసుల్లో చదివినవి గుర్తుండే ఉంటాయి కదా. ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఒకటుంది. కేవలం ఒక చెరువు తవ్వడానికి ఆ కాలంలోనే వారు ఏకంగా 12 ప్రామాణికమైన సూత్రాలను రాసుకున్నారు. స్థలం ఎలా ఎంపిక చేయాలి, మట్టి నాణ్యత ఎలా ఉండాలి, పరివాహక ప్రాంతం ఎంత ఉండాలి, ఇలా ఎంతో సైంటిఫిక్గా ఆలోచించారు. దీనిబట్టి వారి విజన్ అర్థం చేసుకోవచ్చు. మరి ఆప్షన్స్ ఒక్కొక్కటిగా చూద్దాం. కొరగల్లు శాసనమనేది స్థానిక పరిపాలనకు సంబంధించినది. తుమ్ములగూడెం శాసనం అసలు కాకతీయులదే కాదు, అది విష్ణుకుండినుల కాలం నాటిది. ఇక బిట్రగుంట శాసనం దానధర్మాలకు సంబంధించినది. కాని పోరుమామిళ్ల శాసనంలో మాత్రమే ఈ 12 ఖచ్చితమైన నియమాల ప్రస్తావన ఉంది. కాబట్టి 8వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3. 9వ ప్రశ్న చదువుతున్నాను, వినండి. స్త్రీ ఆస్తి ఆమె కుమార్తెలకు, ఆమె కుమార్తె యొక్క కుమార్తెకు వారసత్వపు ఆస్తిగా సంపూర్ణంగా సంక్రమిస్తుంది అనే న్యాయసూత్రాన్ని కాకతీయుల నాటి ఏ గ్రంథంలో చూడవచ్చు? ఆప్షన్స్ 1. శివదేవయ్య రచించిన పురుషార్థసారము, 2. రుద్రదేవుని నీతిసారం, 3. కేతన రచించిన విజ్ఞానేశ్వరం, 4. బద్దెన రచించిన నీతిశాస్త్రం ముక్తావళి. ఇక్కడ మనం కొంచెం డీప్గా ఒక సాహిత్య విమర్శకుడిలా ఆలోచించాలి. శివదేవయ్య, రుద్రదేవుడు, బద్దెన ఈ ముగ్గురు రాసినవి ప్రధానంగా రాజనీతి, నైతికత గురించి, అంటే రాజు ఎలా పాలించాలి లాంటి విషయాలు చెబుతాయి. అవి నేరుగా పౌరచట్టాలు కాదు. కాని కేతన రాసిన విజ్ఞానేశ్వరమనేది యాజ్ఞవల్క్య స్మృతికి, సంస్కృతంలో ఉన్న మితాక్షర అనే ధర్మశాస్త్ర గ్రంథానికి అచ్చమైన తెలుగు అనువాదం. కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3, కేతన రచించిన విజ్ఞానేశ్వరం. ఆస్తి పంపకాలు ఎలా జరగాలి, ముఖ్యంగా స్త్రీల ఆస్తి ఎలా బదిలీ అవుతుంది అనే విషయాలను కేతన ఇందులో చాలా స్పష్టంగా క్రోడీకరించారు. ఆ కాలంలోనే మహిళల ఆర్థిక స్వాతంత్ర్యానికి వాళ్ళిచ్చిన భద్రత ఇది. 10వ ప్రశ్న. కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఈ విధంగా పిలిచేవారు. ఆప్షన్స్ 1. శ్రేణిబంధం, 2. సంఘము, 3. కూటము, 4. సమయము. ఈ పదాలన్నీ వినడానికి దాదాపు ఒకేలా ఉన్నాయి కదూ, కాని హిస్టరీలో వీటికి చాలా నిర్దిష్టమైన అర్థాలుంటాయి. వీటి మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలను గమనిద్దాం. శ్రేణిబంధం అనేది సాధారణంగా ప్రాచీన భారతదేశంలో
అంటే మౌర్యులు లేదా గుప్తుల కాలంలో వాడిన పదం. సంఘము, కూటము అనేది చాలా జెనరిక్ పదాలు. కాని కాకతీయుల కాలం నాటి శాసనాల్లో వృత్తిపని వారిని, వ్యాపార సంఘాలను సూచించడానికి ఒక పర్టిక్యులర్ టెక్నికల్ వర్డ్ వాడారు. ఆ పదమే సమయము. సో 10వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4. ఈ సమయాలు అనేవి ఎంతో ఆర్గనైజ్డ్గా ఉండేవారు. వీరు కేవలం వ్యాపారం చేయడమే కాదు, తమకంటూ సొంత నియమాలు పెట్టుకునేవారు. అంతేనా, సొంత సైన్యాన్ని కూడా మెయింటైన్ చేసేవారు. దీన్ని బట్టి కాకతీయుల ఎకానమీ బేస్ ఎంత స్ట్రాంగ్గా ఉండదో మనం అర్థం చేసుకోవచ్చు.